కోడికత్తి శ్రీనివాస కుటుంబ సభ్యుల ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. 3 రోజులుగా వారు దీక్ష చేస్తుండటంతో అతని తల్లి ఆరోగ్యం క్షీణించింది. దీంతో పోలీసులు బలవంతంగా దీక్షను భగ్నం చేసి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కోడికత్తి కేసులో నిందితుడు జెనిపల్లి శ్రీనివాసరావుకు బెయిల్ కోసం సీఎం జగన్ కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో శ్రీను తల్లి సావిత్రమ్మ, సోదరుడు సుబ్బరాజు చేస్తున్న నిరసన దీక్షను పోలీసులు నిన్న రాత్రి భగ్నం చేశారు. వారిద్దరితో పాటు దీక్షలో ఉన్న మరో ఇద్దరిని పోలీసులు బలవంతంగా అంబులెన్స్ లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దళిత యువకులు రోడ్డుపై బైఠాయించి అంబులెన్స్ కు అడ్డుపడగా రోప్ పార్టీలు పక్కకు లాగేశాయి. ఈ సమయంలో నాగేంద్ర అనే యువకుడు తనపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా అతన్ని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేశారు. దీక్ష చేస్తున్న వారికి వివిధ పార్టీల నేతల నుంచి మద్దతు పెరుగుతుండటంతో పోలీసులు, అధికారులు ఉదయం నుంచే దీక్ష భగ్నానికి హడావుడి చేశారు. దీక్ష చేస్తున్న విజయవాడ గాంధీనగర్ శ్రీరామ ఫంక్షన్ హాల్లో రాత్రి విద్యుత్ సరఫరా నిలిపివేసి టాయిలెట్లకు తాళాలు వేశారు. అయినప్పటికీ చీకట్లోనే దీక్ష కొనసాగించగా స్థానిక తహసీల్దారు వచ్చి సావిత్రమ్మ, సుబ్బరాజుతో చర్చించారు. ఆరోగ్యం విషమిస్తున్నందున వైద్యం చేయించుకోవాలని, ఆసుపత్రికి రావాలని కోరినా వారు తిరస్కరించారు. దీంతో రాత్రి 10 గంటల సమయంలో దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు దీక్ష శిబిరానికి వివిధ పార్టీల నాయకులు వచ్చి శ్రీను తల్లి, సోదరుడికి సంఘీభావం తెలిపారు. జగన్ కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్తే కేసు తదుపరి విచారణ వేగంగా పూర్తవుతుందని, సీఎం ఎందుకు పట్టించుకోవడం లేదని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఫారూక్ షుబ్లీ ప్రశ్నించారు.